హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామండి. డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు అయితే తీసుకున్నాను. నువ్వులు కొద్దిగా ఎండు కొబ్బరి తీసేసుకొని ఒక లవంగా ఒక ఇలాచీ వేసేసుకొని దంచుకున్నానండి రోట్లో. అయితే ఈ రోట్లో దంచుకునేసరికి టేస్ట్ చాలా బాగుంటుందండి, అందుకనే నేను ఇలా ప్రిఫర్ చేస్తాను. అండ్ చింతపండు, నానబెట్టుకున్న చింతపండు ప్లస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఉప్పు కారం వేసేసుకొని బాగా మెత్తగా అయితే దంచేసుకోవాలండి. వంకాయలు అయితే గుత్తి వంకాయలకి ఎలా కట్ చేసేసుకుంటామో 4 వైపులా అలా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో ఒక 2 మినిట్స్ వేసేసుకొని తర్వాత ఈ మసాలా మొత్తాన్ని వంకాయలోకి పట్టించేయాలండి. కూరకు కావాల్సిన పదార్థాలు అయితే ఇవి. అండ్ బాంటీలో కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. వంకాయలు ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఒక 2 పెద్ద స్పూన్స్ అయితే వేసేసుకున్నాను. ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకొని కొద్దిగా రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. తర్వాత కరివేపాకు అండ్ కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకున్న తర్వాత వంకాయలు అయితే వేసేసుకోవాలండి. మసాలా తట్టించిన వంకాయలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. వంకాయలు కొద్దిగా డ్రై అనిపిస్తుంది. సో టొమాటోలు అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని వంకాయలను అయితే మగ్గనివ్వాలండి. వంకాయలు మగ్గిపోయిన తర్వాత కుక్ అయ్యాయో లేదో చూసేసుకోవాలి. కుక్ అయిపోయినాయి అనిపిస్తే ధనియాల పొడి అండ్ కొత్తిమీర అయితే వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.